టుడే న్యూస్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శాంతినగర్ మున్సిపల్ పరిధిలో 2వ వార్డులో హ్యూమన్ రైట్స్ కౌన్సిలర్ ఫర్ ఇండియా ప్రతినిధులు దోమల నివారణకు బ్లీచింగ్ పౌడర్ వల్లే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ విషయమై టుడే న్యూస్ ఛానల్తో హ్యూమన్ రైట్స్ కౌన్సిలర్ ఫర్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ తగ్దీర్ మాట్లాడుతూ దోమల నివారణ కొరకై వాడవాడల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో మరి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి 2వ వార్డు పెద్దపల్లి మున్సిపాలిటీ 2వ వార్డులో మరి గత 2 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలను బట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో రాజీవ్ రహదారికి ఆనుకొని మరి ఇక్కడ నీరు అంతా ఒక చోట చేరుకొని మరి అదంతా మురుగు నీరుగా లేదంటే మరి దోమలకు నిలయంగా మారినటువంటి సందర్భంలో మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల రిక్వెస్ట్ని బట్టి మరి హ్యూమన్ రైట్స్ పెద్దపల్లి ఇన్ఛార్జి ఇక్కడికి వచ్చేసి మరి బ్లీచింగ్ పౌడర్ చల్లడం అనేది జరుగుతుంది. మరి బ్లీచింగ్ పౌడర్ ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడ మరి వీళ్ళు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. హ్యూమన్ రైట్స్ అనేది వారి గురించి మరి కొంత సమాచారం ఇక్కడ మరి పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి సమస్యల గురించి అడిగి తెలుసుకుందాం. మనతో మరి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా మరి తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తగ్దీర్ గారు మనతో ఉన్నారు. మరి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మరి ఈ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకుందాం. అన్నగారు, మరి ఇప్పుడు హ్యూమన్ రైట్స్ అనేది ఇప్పుడు మీరు ఈ కార్యక్రమం చేపట్టడానికి గల కారణం ఏంటి? మరి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి సమస్యల గురించి మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? అయితే ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే గత 2 రోజుల నుంచి మనకు కురుస్తున్న వర్షాల కారణంగా పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మున్సిపల్ వార్డు 2 సెకండ్ శాంతినగర్ 2వ వార్డు నుంచి నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. ఎందుకంటే వర్షం పడి మురుగునీరు జామయ్యి అక్కడ క్రిమి కీటకాలు జామయ్యి మలేరియా, డెంగ్యూ వంటి విషజ్వరాలు వస్తున్నాయి కనుక ఈ విషజ్వరాల నుంచి తప్పించుకోవడానికి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా తరఫున నేను నా స్వతహాగా ఏం చేస్తున్నానంటే ఎక్కడెక్కడైతే మురికి కనిపిస్తుందో వీటి వలన బ్లీచింగ్ పౌడర్ చల్లే కార్యక్రమాన్ని మొదలుపెట్టున్నాం. వీటి వలన ఏమవుతుందంటే విషజ్వరాలు రాకుండా కొంచెం చుట్టూ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండటం వల్ల మనం కొంచెం వాటి నుంచి మన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం మా వంతుగా మేము చేస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల ప్రభావాన్ని బట్టి మరి ఎక్కడైనా ఏదైనా నష్టం వాటిల్లిందని మీకేమైనా వచ్చిందా? మాకు ఒక ఈ ఏరియా నుంచి ఒక 2-3 మాకు కాల్ చేస్తే వాళ్ళకు తగు సదుపాయాలు మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి వాళ్ళకి అరేంజ్ చేయించాం. కలెక్టరేట్ నుంచి కూడా వాళ్ళు ఎవరికైతే కూలిపోయిన ఇల్లులు కానీ ఉన్నట్టయితే మాత్రం ఒక నంబర్ను సపరేట్గా అలాట్ చేశారు. ఆ నెంబర్కు కాల్ చేసి ఈ కూలిపోయిన ఇల్లులు అంటే ఈ తడకలతో ఉన్న ఇల్లులు ఏమైనా ఉన్నాయి కదా భారీ వర్షం ద్వారా, సో వీటికి ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటే మీరు అందరూ అక్కడ ఉండడానికి ఒక అవకాశం కూడా కల్పించారు. హైవే రోడ్ను ఆనుకొని వర్షం నీరు ఈ విధంగా ఉంది. మరి పెద్దపల్లి పట్టణం మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి మరి ఈ ప్రాంతంను కనీసం మరి మున్సిపల్ వారు బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లకపోవడాన్ని చూసేసి ఈ విధంగా స్వచ్ఛందంగా హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు వచ్చేసి బ్లీచింగ్ పౌడర్ను ఇక్కడ చల్లడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది రాజీవ్ రహదారిని ఆనుకొని ఉన్నటువంటి ఈ స్థలము 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షానికి ఇదంతా కూడా నిండుకుపోవడం జరిగింది. ఇటువంటి ఈ ప్రాంతాన్ని మరి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఇప్పటి వరకు మున్సిపల్ అధికారులు ఎవరు కూడా సందర్శించడం కానీ ప్రత్యామ్నాయ చర్యలు కానీ తీసుకోవడం కానీ ఏది జరగలేదు. కాబట్టి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి అధికారులు మరి దీనికి స్పందించి తగు చర్యలు తొందరగా చేపట్టాలని ప్రజలందరూ కోరుతున్నారు.